హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వామి. ఇప్పుడే కృష్ణానది తీరానికి చేరుకున్నాను. విజయవాడ కనకదుర్గమ్మ తల్లిని దర్శించుకోవడానికి రావడం జరిగింది. అక్కడున్న ప్రత్యేకమైన విజువల్స్ మీకు చూపించాలని కోరుకుంటున్నాను. వీళ్ళు బాగా ఇచ్చినాయి కదా. భక్తులు స్నానాలు చేయు స్థలము. దొంగలు ఉన్నారు జాగ్రత్త, మీ విలువైన వస్తువులు జాగ్రత్త పరుచుకొనవలెను. స్నానము అయిన వెంటనే బయటకు వెళ్ళి వేరే భక్తులు స్నానమాచరించుటకు అవకాశము ఇవ్వవలెను. ఈ సూచనలన్నింటినీ తప్పక పాటించి మాతో సహకరించవలసినదిగా కోరుచున్నాము. కొండపై నిండుగా కొలువున్న మా తల్లి కనకదుర్గా నీకు జేజేలు, లోకజనని శాంభవి నీకు ధన్యవాదాలు. అమ్మవారి గుడి లోపల గర్భాలయంలో విజువల్స్ సేకరించడం జరిగింది. కాకపోతే చిన్న ప్రాబ్లం, ఇక్కడే సెక్యూరిటీ వచ్చి మా మొబైల్ లాక్కుని ఎంత పని చేశారు. అయినా సరే మీ అందరి కోసం మీకు ఈ విజువల్స్ చూపించాలని చెప్పేసి చాలా ప్రయత్నించాము. ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్ అమ్మవారి గుడి బయట గోపురం దగ్గర మనం చూస్తున్నటువంటి ఈ విజువల్స్. గుడి బయట అమ్మవారి ఉత్సవ విగ్రహం విజువల్స్ సేకరించడం జరిగింది. మనం ఇప్పుడు చూస్తున్నాము అమ్మవారి ఉత్సవ విగ్రహం యొక్క విజువల్స్. జై దుర్గా భవానీ మాత. గుడి బయటికి వచ్చు సమయంలో మనం పరమేశ్వరుడి విజువల్స్ సేకరించడం జరిగింది. ఇదంతా మనం ఎగ్జిట్ అయ్యే ఏరియాలో ఉన్న విజువల్స్. మనలో ఎవరైనా ఎర్రచందనం చెట్టు చూడకపోతే ఇది ఎర్రచందనం యొక్క చెట్టు, దాని విజువల్స్ మనం షూట్ చేయడం జరిగింది. ఇది ఎర్రచందనం చెట్టు. ఎర్రచందనం ఇక్కడ మొక్కుబడులు మొక్కి రాళ్ళు పేర్చితే మొక్కులు తీరుతాయని ఇక్కడ అందరూ చెప్పడం జరిగింది. అందుకే మా వాడు రాళ్ళు పెట్టడం జరిగింది. మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.